ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధియందు ప్రతినిత్యము మనము చేసుకుంటూ ఉన్నటువంటి మహాభారత అంతర్గత వనపర్వంలో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాదులను మనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. ప్రతినిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వంలో ఉపదేశించబడినటువంటి ధర్మములను మనం ఎత్కించుతూ తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా పంచమహాభూతముల యొక్క గుణములు, మనం ఏ విధంగా ఇంద్రియ నిగ్రహణం చేసుకోవాలి అనేటటువంటి విషయ సంబంధమైనటువంటి ధర్మములను మనం ఎత్కించుతూ ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాభారత అంతర్గత వనపర్వంలో ధర్మవ్యాధుల వారు ఈ వాక్యం చెబుతూ ఉన్నారు మనలందరినీ కూడా ఉద్దేశించి. ఏమని అనంటే, మొట్టమొదటిగా మహాభూతములు అంటే ఏమిటి, ఆ భూతములు ఎన్ని, అవి ఏ విధంగా మన నిత్య జీవనంలో అవి ఉపయోగపడుతూ ఉన్నాయి, తద్వారా మనం ఏ ఫలాన్ని మనం పొందుతూ ఉన్నాము, అవి లేకపోతే ఈ సృష్టి ఉన్నదా లేదా అనేటటువంటి విషయాలను ఉపక్రమిస్తూ అందులో భాగంగా ఈరోజు మహాభూతముల గురించి చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, భూమిరాపస్తథా జ్యోతి వాయురాకాశమేవచ గుణోత్తరాన్ని సర్వాణి తేషాం వక్ష్యామి తే గుణాన్. మొట్టమొదటిగా ఈ భూతములు అనేటటువంటివి 5.
పంచభూతములు అని పిలువబడుతున్నవి. అవి ఏవి అనంటే భూమి, ఆకాశము, నీరు, జ్యోతి అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశం, మొత్తం కూడా 5. భూమి అంటే భూమి, ఆపహ అంటే నీరు, జ్యోతి అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశ అంటే ఆకాశం, మనకు తెలిసినటువంటిది. ఈ 5 కూడా పంచమహాభూతములుగా పిలువబడుతూ ఉన్నాయి. ఇవి ఇంకా ఏ విధంగా ఉన్నాయి అనంటే గుణోత్తరాన్ని సర్వాణి తేషాం వక్ష్యామి తే గుణాన్. ఈ భూమిరాపస్తథా జ్యోతిర్వాయురాకాశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత చెప్పబోయేటటువంటి, అంటే భూమి కన్నా నీటి యందు కొద్ది భాగం తక్కువగా ఉన్నవి, నీటి కన్నా అగ్ని యందు కొద్ది భాగం తక్కువగా ఉన్నది, అగ్ని కన్నా వాయువు యందు, వాయువు కన్నా ఆకాశము యందు కొద్దిగా శాతం అనేటటువంటిది తక్కువగా ఉన్నవి. పూర్వం అంటే ఆకాశం కన్నా వాయువు, వాయువు కన్నా జ్యోతి, జ్యోతి అంటే అగ్ని కన్నా నీరు, నీటి కన్నా భూమి యందు అధికమైనటువంటి శాతం గుణములు అనేటటువంటివి అధికంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. అది ఏ విధంగా అనంటే భూమి పంచగుణ బ్రహ్మన్ ఉదకంచ చతుర్గుణం గుణాస్త్రయస్తేజసి చ త్రయశ్చాకాశవాతయో. భూమి పంచగుణ, భూమి యందు 5 గుణములు ఉన్నాయట. ఆ 5 గుణములు ఏవి అనంటే శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటటువంటి 5 గుణములు. శబ్దము అనంటే మనకు తెలిసినదే, చప్పుడు. ఏదైనా సరే ఎవరైనా ఇలా చప్పుడు చేస్తే వచ్చేటటువంటి ధ్వని ఏదైతే ఉందో దాన్ని శబ్దం అని పిలువబడుతుంది. ఆ తదుపరి స్పర్శ అంటే మనకు తెలిసిందే, మనం తాకితే, టచ్ చేస్తే వచ్చేటటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది స్పర్శ. ఆ తదుపరి రూపము అనంటే ఒకానొక ఆకృతి. ఇప్పుడు మనం పలానా పొడుగుగా ఉన్నాడు, కళ్ళజోడు పెట్టుకుంటూ ఉన్నాడు అనేటటువంటి చిహ్నాలు ఏవేవైతే మనం చెబుతూ ఉన్నామో దానిని రూపం అని పిలువబడుతుంది. ఆ తదుపరి రస అంటే సారము అని అర్థం. సారము అని అంటే ఇప్పుడు ఉదాహరణకి భూమి యందు ఇవి ఉన్నాయి అని చెప్పారు. భూమి యందు సారం ఉందా లేదా అని మనం నిర్ణయం చేసుకుంటున్నాం అని అంటే ఒక భూమి యందు ఒక ఓషధిని అంటే ఒక విత్తనమును అందులో నాటుతున్నాం. అలా నాటిన వెంటనే ఆ విత్తనము కాస్త మహావృక్షంలా మారుతోంది. అది దేని ద్వారా అనంటే కేవలము భూమి యొక్క సారము ద్వారా. ఆ సారము ఏదైతే ఉందో దాన్నే రసః అని పిలువబడుతుంది. కాబట్టి ఇప్పుడు భూమి యందు రస పదార్థం, రసం అనేటటువంటి గుణం ఉన్నదా లేదా అనంటే ఉందనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా గంధ అంటే వాసన అని అర్థం. ఈ భూమి యందు భూమిని తాకి మీరు చూడండి, వర్షం పడేటట్లుంటే ఒక అరగంట ముందో, 10 నిమిషాల ముందో, పావు గంట ముందో ఖచ్చితంగా ఆ భూమి నుండి ఒక మంచి సుగంధం అనేటటువంటిది మనకు వస్తుంది. అది దేని ద్వారా వచ్చింది అనంటే భూమి ద్వారానే వస్తుంది. అంటే భూమి నుండి వచ్చినటువంటి సుగంధాన్ని స్వీకరించి మనం ఓహో ఈరోజు వర్షం వస్తోంది అని మనం తెలుసుకుంటున్నాం. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆ భూమి యందు గంధం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే మనం ఈ గంధం అంటే ఈ వాసన కలిగినటువంటి, ఈ రుచి కలిగినటువంటిది ఏదైతే ఉందో అది పలానా వారికి యోగ్యమైనటువంటి స్థలము, ఇది పలానా వాటికి ఇది యోగ్యమైనటువంటి స్థలము అని మనం నిర్ణయం చేయడానికి కూడా కేవలము గంధాన్ని ఆధారం చేసుకొని మనమంతా కూడా నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు భూమి యందు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటాయి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానికే ప్రమాణం ఏమిటి అనంటే భూమి పంచగుణ అని చెప్పడం ద్వారా మనకు అర్థమవుతోంది. ఇంకా ఏమని అనంటే ఉదకంచ చతుర్గుణం. సరే, మనకు ముందు ఏం చెప్పారు అనంటే భూమి, నీరు, పంచభూతములు చెబుతూ వచ్చారు. మొట్టమొదటిదేమో భూమి అని చెప్పారు, పృథివీ అని చెప్పారు. పృథివీ తర్వాత వచ్చేటటువంటి మహాభూతము ఏమి అనంటే అది నీరు. ఆ నీటి యందు ఏమున్నాయి అనంటే ఉదకంచ చతుర్గుణం, 4 గుణములు ఉన్నాయట. 4 గుణములు ఏవి అనంటే ముందు చెప్పబడినటువంటి 5లో 1 తీసేస్తే అంటే శబ్దస్పర్శ రూపరస గంధములలో
4 గుణములు అంటే మొదటి 4 మాత్రమే ఉన్నాయి. అంటే ఏమని అర్థం? శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు ఉన్నాయి అని దాని యొక్క తాత్పర్యం. నీటిలో ఈ 4 గుణాలు ఉన్నాయి. ఎందుకు అంటే చూడండి, ఒకవేళ గంధం ఉన్నట్లయితే స్వచ్ఛమైనటువంటి జలమునకు గంధం ఎప్పుడూ కూడా ఉండదు. మీరు సాక్షాత్తు వర్షము పడితే అంటే ఆకాశం నుండి పడినటువంటి వర్షపు నీటిని మనం సాక్షాత్తుగా తీసుకొని చూస్తే దానికి ఎటువంటి గంధము ఉండదంటే వాసన ఎటువంటిది రాదు. అదే మనం ఇందులో ఇంకోటి ఏదైనా పన్నీరో ఇంకొకటో ఏదైనా కలిపితే ఖచ్చితంగా అప్పుడు దానికి గంధం అనేటటువంటిది ఉంటుందే కానీ స్వచ్ఛమైనటువంటి పదార్థమునకు నీటికి గంధం ఉండదు అని దాని యొక్క తాత్పర్యం. ఆ తదుపరి ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే గుణాస్త్రయ తేజసి. తేజసి అంటే అగ్నియందు అని అర్థం. ఈ అగ్నియందు 3 గుణములు ఉన్నవి. ఆ 3 గుణములు ఏవి అని అంటే శబ్దస్పర్శ రూపములు ఉన్నవి. రసము లేదు, గంధము లేదు. అంతే కదా, అగ్నిని మనము ముట్టుకుంటే ఏమవుతుంది? గంధము మనకు కనిపించదు, అదేవిధంగా రసం ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ భూమి యందు మాత్రం ఓషధి వేయడం వలన ఇందులో సారం ఉంది అని మనం తెలుస్తోంది. కానీ అగ్ని యందు మనం ఆ విధమైనటువంటి స్థితిని మనం కలుగ చేసుకోలేం. కాబట్టి వీటి యందు శబ్దస్పర్శ రూపములు మాత్రమే ఉన్నవి అగ్ని యందు అని. ఆ తదుపరి త్రయశ్చాకాశవాతయోహో. ఈ ఆకాశవాత, ఆకాశము అని అంటే మనం పూర్వం చెప్పబడినటువంటి మహాభూతములలో 4వదైనటువంటి వాయువు ఆకాశములకు 3 గుణములు ఉన్నవి. అవి ఏవి అనంటే వాయువునకేమో శబ్దస్పర్శములు ఉన్నవి, ఆకాశమునకేమో కేవలము శబ్దము మాత్రమే ఉన్నది అన్నది దీని యొక్క తాత్పర్యం. అందుకే ఇక్కడ త్రయశ్చ ఆకాశ వాతయోహో ద్వితీయా విభక్తి వాడటానికి గల కారణం. ఆ తదుపరి శబ్ద స్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ పంచమః ఏతే గుణాః పంచభూమే సర్వేభ్యో గుణవత్తరా. సరే, అవి ఏవి అన్నది ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. మనం ముందుగా చెప్పుకున్నాం. అవి ఏవి అనంటే ప్రమాణం ఏమిటి దానికి మనం ఈ విధంగా చెబుతున్నాం కదా. రసములు అనంటే మీరు ఏ విధంగా శబ్దస్పర్శ రూపరసగంధములను స్వీకరిస్తారు అనంటే తత్సంబంధమైనటువంటి ప్రమాణం. శబ్దస్పర్శశ్చ రూపంచ రసోగంధశ్చ పంచమః, ఈ 5 కూడా వీటి యందు ఉంటాయి. అవి కూడా ఎలాగూ అనంటే ఏతే గుణాః పంచభూమే, భూమి యందు 5 ఉంటాయి. అది కూడా సర్వేభ్య గుణవత్తరా. ఈ భూమి ఉంది కదా, ఈ భూమి అనేటటువంటిది తర్వాత చెప్పబోయేటటువంటి నీరు, అగ్ని, వాయువు, ఆకాశము కన్నా చాలా గుణములతో కూడినటువంటి భూమి అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆ తదుపరి శబ్దస్పర్శశ్చ రూపంచ రసశ్చాపి ద్విజోత్తమ అపామేతే గుణా బ్రహ్మణ్ కీర్తితాస్తవ సువ్రత. శబ్దస్పర్శశ్చ రూపంచ తేజసోథ గుణాస్త్రజ శబ్దస్పర్శశ్చ వాయోతు శబ్దశ్చాకాశ ఏవతు. సరే, ఏతే 15 బ్రహ్మణ్ గుణా భూతేషు పంచసు వర్తంతే సర్వభూతేషు ఏషు లోకాః ప్రతిష్ఠితాః. మనం పూర్వం చెప్పుకున్నటువంటివే ఏ భూతములకు ఏ గుణములు ఉన్నవి అన్నది పూర్వ శ్లోకంలో వివరించడం జరిగింది. ఆ తదుపరి ఏం చెబుతున్నారు అంటే ఏతే 15 బ్రహ్మణ్ గుణా భూతేషు పంచసు. ఈ 5 పంచభూతములు ఏవైతే ఉన్నాయో అంటే పృథివ్యప్తేజో వాయురాకాశముల యందు ఏమున్నాయి అని అంటే 15 ఏతే 15 వర్తంతే గుణాః వర్తంతే. అది ఏ విధంగా అనంటే మనం పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా భూమి యందు 5, ఆ తదుపరి నీటి యందు 4, 5 4 9, ఆ తదుపరి అగ్ని యందు 3, 9 3 12, ఆ తదుపరి వాయువు యందు 2, 12 2 14, ఆకాశము యందు శబ్ద అనేటటువంటి ఒకానొక గుణం 14 1 15. ఈ 15 కూడా ఏతే 15 గుణాః వర్తంతే. ఈ 15 గుణములు కూడా ఈ మహాభూతముల యందు ఉన్నవి. ఇంకా ఏమంటున్నారు అనంటే ఇలా చెప్పబడినటువంటి గుణములు, ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ఈ 5 గుణములు అథవా 15 గుణములు ఏవైతే ఉన్నాయో ఇవి సర్వభూతేషు ఏషు లోకాః ప్రతిష్ఠితాః ఏషు సర్వభూతేషు వర్తంతే. ఈ మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జగత్తు యందు ఉన్నటువంటి చరాచరములు ఏవైతే ఉన్నాయో, చరములు ఏవైతే ప్రాణులు ఏవేవైతే ఉన్నాయో వాటి యందు అన్నిటి యందు కూడా
ఏతే గుణాహ వర్తంతే, ఈ గుణములనేటటువంటివి ఉన్నవి. అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు ఉన్నవి. శబ్దస్పర్శ రూపరసగంధములు ఉన్నాయి అని అంటే పృథివ్యప్తేజో వాయురాకాశములు కూడా మన శరీరముల యందు ఉన్నాయి అని దానిని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన శరీరం ఏమిటి అని అంటే పాంచభౌతికం ఇదం శరీరం అని చెబుతాం. పాంచభౌతిక శరీరం. పాంచభౌతికం ఎలా అయింది అని అంటే ఈ పృథివ్యప్తేజో వాయురాకాశములు అంటే పృథివీ, నీరు, అగ్ని, అదేవిధంగా వాయువు, ఆకాశం, ఈ 5 కూడా మన శరీరంలో ఉన్నది కాబట్టి దీనికి పాంచభౌతిక శరీరము. ఇది మన శరీరంలోనే కాదు ప్రతి ప్రాణి యందు కూడా ఉన్నవి అని మనం తెలుసుకోవాలి అన్నది ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని అనంటే అన్యోన్యం నాతివర్తంతే సమ్యక్చ భవతి ద్విజ యదాతు విషమం భావం ఆచరంతి చరాచరాః తదా దేహీ దేహమన్యం వ్యతిరోహతి కాలతః ఆనుపూర్వ్యా వినశ్యంతి జాగతే చానుపూర్వశః అన్యోన్యం నాతివర్తంతే సమ్యక్చ భవతి ద్విజ. ఈ చెప్పబడినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములన్నీ కూడా ఒకదానిని ఒకటి అది అతిక్రమించవట. అన్యోన్యం నాతివర్తంతే. అతనిని చూసి, ఒక గుణాన్ని చూసి ఇంకొక గుణము నీకంటే నేను ఎక్కువ అని పోట్లాడవు. దాని యొక్క పరిధి ఎంత ఉండాలో, ఎంత శాతం ఉండాలో, ఉదాహరణకి ఈ శబ్దము యొక్క శాతము మనకు ఒక 10-20 భాగాలు ఉన్నాయనుకుందాం కాసేపు. అదేవిధంగా స్పర్శపు యొక్క భాగం శాతం కూడా ఖచ్చితంగా 20 భాగాలే ఉండాలి. అదేవిధంగా రూపము యొక్క భాగం కూడా 20 భాగాలు ఉన్నాయనుకుందాం. ఆ తదుపరి రసము, తర్వాత ఉన్నటువంటి గంధము, ఇలా 5 గుణముల యొక్క శాతం అనేటటువంటి 20 భాగములతో 100 భాగములతో పరిపూర్ణమైనటువంటి ఒకానొక మానవుడి యొక్క శరీరంలో ఉన్నాయి అని అనుకుంటే కాసేపు దానిని మించి ఇవి ప్రవర్తించవు. శబ్దానికి ఉన్నటువంటి భాగం ఎంతైతే ఉందో అది అలాగే ఉంటుంది. నేను దానికి మించి ఉండాలి కదా అని దాని యొక్క హద్దు ఏదైతే ఉందో, పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి అనేటటువంటిది దాటవు. ఈ 5 కూడా చాలా మిశ్రితముగా మన శరీరంలో కార్యమును చేస్తూ ఉంటాయట. ఒకవేళ అది ఎప్పుడైతే హద్దు తప్పుతుందో యదాతు విషమం భావం ఆచరంతి చరాచరాః తదా దేహీ దేహమన్యం వ్యతిరోహతి కాలతః. ఒకవేళ అది విషమమైనటువంటి భావాన్ని అంటే హద్దు అనేటటువంటిది అది దాటిపోయిందనుకోండి, అది ఎప్పుడు దాటుతుంది అనంటే దేహీ అన్యం దేహం వ్యతిరోహతి కాలతః. కాలానుసారంగా దేహి అంటే ఎవరు? దేహమస్య అస్తి ఇది దేహి. ఈ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఈ పురుషుడు అన్యం దేహం, వేరే దేహమును గూర్చి వెళ్ళేటటువంటి సందర్భంలో అంటే వీడు ప్రాణాంతక సమయంలో మాత్రమే ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు, ఈ పృథివ్యప్తేజో వాయురాకాశములు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క గతిని తప్పుతాయి అని చెప్పడం జరుగుతోంది. దేహి అన్యం దేహం వ్యతిరోహతి. కథం, ఎప్పుడు అనంటే కాలతః. వారి కాలాన్ని అనుసరించి మనకు 100 సంవత్సరముల ఆయుష్ ప్రమాణం మనకు ఉంది అని అంటే 100 సంవత్సరముల ఆయుష్ ప్రమాణము వరకు కూడా ఈ గుణములు మన శరీరములో అలాగే ఉంటాయట. ఎప్పుడైతే మనము గతిని తప్పుతున్నామో అంటే మనకు ఇక మరణం ప్రాప్తిస్తుంది అనేటటువంటి సందర్భం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఇవి విషమం కలుగుతుంది. విషమం అంటే దాని యొక్క హద్దు అనేటటువంటిది దాటుతుంది. శబ్దం అధికంగా ఉంటే స్పర్శ అనేటటువంటిది తక్కువగా ఉండొచ్చు, లేదు ఇవన్నీ తక్కువగా ఉంటే శబ్దం అనేటటువంటిది ఎక్కువగా ఉండొచ్చు. ఇది ఏదైనా కూడా దారి అనేటటువంటిది తప్పుతుంది అన్నదే దీని యొక్క తాత్పర్యం. అది కూడా ఎలాగూ అనంటే ఆనుపూర్వ్యా వినశ్యంతి జాగతే చానుపూర్వశః. ఎప్పుడూ కూడా ఇవి మనము నశించేటటువంటి సందర్భంలో అది ఏ విధంగా నశిస్తాయి అనంటే ఏ విధంగా అయితే ఉత్పత్తి జరిగిందో ఆ విధంగానే అవి నశిస్తాయి. చూడండి, మనం ఇక్కడ నుంచి మనం ఉదాహరణకి తిరుమలలో ఉన్నాం. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి. తిరుపతికి మనం ఏ విధంగా అయితే వెళ్ళామో తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటటువంటి స్థితి కూడా ఆ విధంగానే ఉండాలి సహజంగా. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు అనంటే ఇది ఏ విధమైనటువంటి ఉత్పత్తి ఏ క్రమముగా అయితే జరిగినదో ఆ క్రమముగానే అవి చివరికి నిదానంగా నశిస్తూ తనలో తాను చేర్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి భూమి ఉంది, శబ్దం ఉంది. శబ్దములో స్పర్శ అనేటటువంటిది అంతర్భావం అవ్వటం,
ఆ రెండిటిలో రూపం అనేటటువంటిది, ఆ మూడిటిలో రసం అనేటటువంటిది, ఆ నాలుగిట్లో గంధం అనేటటువంటిది. అదేవిధంగా ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమంలో కూడా అంతే. శబ్దస్పర్శ రూపరసగంధములు శబ్దము నుండే యథావిధిగా ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా అనమాట. ఏ విధంగా అయితే ఉత్పత్తి క్రమం జరిగిందో నాశన క్రమము కూడా ఆ విధంగానే జరుగుతుంది. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు ఎప్పుడూ కూడా, మనం ఏ విధంగా అయితే ధర్మంగా డబ్బును సంపాదిస్తామో ఆ విధంగానే మనకు కలిగేటటువంటి భాగ్యములు కూడా తద్వశాత్తే జరుగుతాయి. మనం అన్యాయంగా సంపాదిస్తే అది కూడా అన్యాయంగానే క్షీణమవుతుంది. ఎంత తొందరగా సంపాదిస్తే మనం ఎంత తొందరగా ఎదగాలనుకుంటాం అంటే ధర్మంగా సంపాదిస్తే ఎదిగితే సంతోషం. అలా కాకుండా అన్యాయంగా సంపాదించి మనమేదో ఇప్పుడు ఉన్న పరంగా మనము కోటీశ్వరం అయిపోవాలి అనేటటువంటి ఆలోచనతో దుర్మార్గపు ప్రవర్తనలు మనము చేస్తూ ఉంటే నువ్వు ఏ విధమైనటువంటి వేగంతో చేస్తావో తద్విధమైనటువంటి వేగంతోనే నువ్వు నశిస్తావు అన్నదే ధర్మము యొక్క నీతి. ఈ విధంగానే మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమం అనేటటువంటిది ఈ విధంగా ఉంది అని. ఇక మనం ప్రకృతంలోకి వెళ్దాం. ఆ తదుపరి తత్ర తత్ర హి దృశ్యంతే ధాతవః పాంచభౌతికాః యైః ఆవృతమిదం సర్వం జగత్స్థావర జంగమం. అదేవిధంగా మనం పూర్వం మనం చెప్పుకున్నాం ఈ పాంచభౌతిక ధాతవః. మనం ఈ శరీరం అనేటటువంటిది పాంచభౌతిక శరీరం అని మనం పూర్వం మనం అనుకున్నాం. ఆ పాంచభౌతిక శరీరము ఏ విధంగా అనంటే పాంచభౌతికాః ధాతవః దృశ్యంతే. ఈ విభిన్న అంటే సమస్త ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ప్రాణుల యందు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనం పూర్వం చెప్పుకున్నాం కదా. అది ఏ విధంగా ఉంటాయి, పాంచభౌతిక శరీరముల యందు ఏ విధంగా ఉంటాయి అనంటే చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే ఈ రక్తాది ధాతువులు ఏవైతే ఉన్నాయో అంటే త్వక్ చక్షు రసశ్రోత్ర ఘ్రాణ త్వక్చర్మ మాంస రుధిరమేదోజ్జాజాస్థాయ అస్థులు అంటే ఎముకలు, త్వక్ అంటే చర్మం, అదేవిధంగా రుధిరము అనంటే రక్తం. ఈ విధంగా రక్తాదులతో కూడబడినటువంటి 8 ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ 8 ధాతువులతో ఈ పాంచభౌతిక శరీరం అనేటటువంటిది ఉత్పన్నమై ఉన్నది. వీటితోనే ఆవృతమిదం సర్వం జగత్ స్థావర జంగమం. ఇది స్థావర జంగమములు అంటే చరాచరములు, వ్యాప్తములు అవ్యాప్తములు అయినటువంటి పదార్థములు అంటే ప్రాణులు ఎవరెవరైతే ఉన్నారో ఆ సమస్త ప్రాణులు కూడా వీటి చేత ఆవృతమై ఉన్నది. వీటి చేత ఈ రక్తాది మాంసముల ద్వారా ఈ పాంచభౌతిక శరీరం అనేటటువంటిది ఆవృతమై ఉన్నవి. ఇంకా ఏ విధంగా అనంటే ఇంద్రియైః సృజ్యతే యద్యత్ తత్తత్ వ్యక్తమితి స్మృతం తద్ అవ్యక్తమితి జ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియం. ఏమంటున్నారు అనంటే ఈ ధాతువులే కాదు, మనం చెప్పుకున్నాం కదా ఈ త్వగాది ధాతువులు 8 కాదు, ఇంకా ఏమి అనంటే ఇంద్రియైః సృజ్యతే యద్యత్. ఈ బాహ్య సంబంధమైనటువంటి ఇంద్రియములు, ఈ మన కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో వీటి చేత బాహ్యేంద్రియముల చేత దేనికైతే సృజ్యతే అంటే మనము తాకగలుగుతున్నామో సంసర్గం చేయగలుగుతున్నామో అది వ్యక్తం ఇది స్మృతం. ఇది వ్యక్తమవుతున్నటువంటి పదార్థము అని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేని ద్వారా అంటే ఈ ఇంద్రియముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనేటటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటిదే. వాటి చేత మనం ఈ విధమైనటువంటి స్థితిని పొందుతున్నాం. తద్ అవ్యక్తమితి జ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియం. ఏదైతే అనుమాన ప్రమాణముతో మనం ఈ పదార్థం అనేటటువంటిది ఉన్నది, ఈ పదార్థం అనేటటువంటిది లేదు అని మనం ఏ విధంగా అయితే తెలుసుకుంటున్నామో అవన్నీ కూడా అవ్యక్తం అని పిలువబడుతోంది. ఇక్కడ చూడండి, అనుమాన ప్రమాణం అనేటటువంటిది కూడా ఏదో మనం అనుకునేటటువంటి అనుమాన ప్రమాణం కాదు. అతనేదో సమయానికి ఆలస్యంగా వస్తే ఈరోజు సమయానికి ఆలస్యంగా వచ్చారు, ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాడు అని మనం సహజంగా అనుకునేటటువంటి అనుమానం. అయితే ఇక్కడ శాస్త్రరీత్యా అనుమాన ప్రమాణము ఏమిటి అని అంటే నిత్యము కూడా అది జరిగేటటువంటిది, అది జరగకుండా ఉండదు. ఏదో పొరపాటు, ఉదాహరణకి చూద్దాము, ఇప్పుడు 8 నుంచి 9 గంటల వరకు మనకు మహాభారతం జరుగుతోంది. నిత్యము కూడా మనమందరం కూడా చూస్తున్నాం. ఈ మహాభారత అంతర్గత వనపర్వ ప్రవచనాన్ని మనం ఎత్కించదు, దానిలో చెప్పబడినటువంటి ధర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది రోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, మన కళ్ళతో మనం చూస్తున్నాం. దానిని ప్రత్యక్ష ప్రమాణం అనుకుందాం. అయితే
కొన్ని రోజుల తర్వాత, ఒక నెలనో 2 నెలల్లో తర్వాత మనకు ఏదో అసందర్భవశాత్తు మనకు కుదరలేదు, చూడటానికి కుదరలేదు. చూడనప్పుడు వెంటనే 8 గంటలు అయిందంటే మనం ఏమనుకుంటాం? ఓహో, ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం జరుగుతోంది, ఈరోజు నేను వెళ్ళలేకపోయినా, ఆ రోజు జరగచ్చు జరగకపోవచ్చు. దానిని అలా చేసేటటువంటిది ఏదైతే ఉందో అనుమాన ప్రమాణం. అంటే నిత్యము కూడా వాడు పూర్వం చూశాడు, నిత్యము ఇది జరుగుతుంది అని నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకున్నటువంటి పదార్థం, నిశ్చయం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఆ కాలంలో మనము చూడకపోయినా ఈ సమయంలో అది జరుగుతుంది అని మనం ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటామో దానిని మాత్రమే అనుమాన ప్రమాణం అని మనం అనుకుంటున్నాం అంటారు శాస్త్రంలో. దానిని మాత్రమే పెద్దలు ఆ విధంగా చెబుతూ ఉంటారు, అంతేకాని మనం మాట్లాడేటటువంటి అనుమానములు కాదు. సరే, ఈ విధంగా దీనిని ఏమంటున్నాం అని అంటే అతీంద్రియం లింగగ్రాహ్యం. ఈ అనుమాన ప్రమాణముతో మనకు కనపడకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానిని అవ్యక్తం అని పిలువబడుతుంది. ఉదాహరణకి పుణ్యం, పాపం, ఇవి ఏవి కూడా మనము చూడలేదు. మనం ఒకవేళ చూసినా దాన్ని అనుభవించినా మళ్ళీ మనం చెప్పడానికి అవకాశం లేదు. అప్పటికి మనకి ఈ శరీరం ఉండదు, మనం కానీ దాన్ని అనుభవిస్తాం. ఎలాగా? అది నిజంగా అనుభవిస్తున్నామా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే అది కేవలము అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం ఎలా ప్రాప్తించి ఉంది అని అంటే చూడండి, ఇంకొక చిన్న ఉదాహరణ చూసుకుందాం. మనం ఎత్తైనటువంటి ఒక 2-3 ఫ్లోర్లో మనం ఉన్నాం. సరిగ్గా మనకు కింద కనిపించట్లేదు, ఏది కూడా మనకు కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి మనం కింద ఏదో అలా పాకుతూ ఉంటే, లేదు ఒక చోట అలా మెలికలు తిరిగి ఉంటే ఒక దానిని చూసి మనం ఏమనుకున్నాం? సర్పం అనుకున్నాం, పాము అనుకున్నాం. మన మిత్రుడు కింద నుంచి అలా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మనం ఏం చేశాం? అరే రే, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ సర్పం ఉంది, పాము ఉంది, నువ్వు దాని దగ్గరికి వెళ్తే అది కాటేస్తుంది అని మనం గట్టిగా అరుస్తున్నాం. అతనేం చేశాడు? దగ్గరికి వెళ్ళి చూశాడు, ఇది సర్పం కాదు, ఇది రజ్జు, అంటే తాడు, పురితో చేయబడినటువంటిది, కొబ్బరి దీనితో చేయబడినటువంటి త్రాడు ఏదైతే ఉందో ఆ త్రాడు ఇది. దీనిని నేను ప్రతిరోజు కూడా పలానా దానికి నేను వినియోగించుకుంటున్నాను, నువ్వు భ్రమపడ్డావు, ఇది కాదు అని చెప్తున్నా. అలా చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? ఓహో, ఇతను తీసుకొని దాన్ని అనుభవించాడు కాబట్టి, దీనిని యథావిధిగా కర్మను ఆచరిస్తున్నాడు కాబట్టి ఇది పాము కాదు, ఇది ఖచ్చితంగా త్రాడే అని మనం ఏ విధంగా స్థితప్రజ్ఞతో మనం కలిగి ఉంటామో అలాగే మన పూర్వీకులు కూడా మనకు చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములన్నిటినీ కూడా అనుభవించి, ప్రత్యక్షంగా అనుభవించి, పుణ్యపాపములను కూడా అతను అనుభవించి మనకొచ్చి, నాయన ఇది పరిస్థితి, మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మీకు ఈ విధమైనటువంటి స్థితి ఖచ్చితంగా కలుగుతుంది, కాబట్టి ఎప్పుడూ కూడా సుపథాన్ని ఆశ్రయించు, దుష్పథాన్ని ఎప్పుడూ కూడా ఆశ్రయించొద్దు. మనం పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, నా అనుభవంలో ఎంత నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావేంటి, ఖచ్చితంగా ఈ విధంగానే జరుగుతుంది, ఇది నాకున్నటువంటి అనుభవం అని మనం చెబుతున్నా. మన పెద్దలు చెబుతున్నారా లేదా? మనకు చెబుతున్నారంటే దానికి కారణం ఏమిటి అంటే వారు అనుభవించి చెబుతున్నారు. అనుభవించి చెబితే అది మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడా అనుమాన ప్రమాణంతో దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అలాగే వేదంలో చెప్పబడినటువంటి ప్రతి ధర్మం కూడా మహర్షులు ప్రతి ఒక్కరూ కూడా ఆకలింపు చేసుకొని దానిని అనేక మార్లు అనుభవించి మనకు ఒక మంచి సుగతిని కల్పిస్తూ ఉన్నారు. దాని ద్వారా మనమంతా కూడా లోకయాత్ర చేయాలి, ఖచ్చితమైనటువంటి స్థితిని కల్పించుకొని కర్మాచరణ చేస్తూ వారు చెప్పబడినటువంటి ధర్మ మార్గంలోనే మనమంతా కూడా నడవాలి. అలా చెప్పబడి ఇక ప్రకృతంలోకి వస్తే ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే అనుమాన ప్రమాణ వశాత్తు కనపడకుండా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవ్యక్తం అని పిలువబడుతోంది. అంటే ఇక పూర్వం అనుభవించి మనకు పెద్దలు చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో తత్ప్రమాణ రీతిగా మనం దీనిని అవ్యక్తం అని మనం నిర్ణయం చేసుకున్నాం. ఓకే, ముందుకు వెళ్దాం. ఆ తదుపరి యథాస్వం గ్రాహకాన్యేషాం శబ్దాదీనాం ఇమానితు ఇంద్రియాణి యథాదేహి ధారయన్నివతప్యతే లోకే వితతమాత్మానం లోకం చాత్మని పశ్యతి పరావరజ్ఞో యశక్తః సతు భూతాని పశ్యతి. లోకే వితతమాత్మానం, తనను ఈ పాంచభౌతిక శరీరంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో
మనం ఎవరైతే ఉన్నామో మనమంతా కూడా ఏ విధంగా ఉండాలట అని అంటే చెబుతూ ఉన్నారు, అన్ని లోకాలలో వ్యాపించినటువంటి వాడిగాను. అంటే ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరానికి ఏదైనా దెబ్బ తగిలింది, నేను ఎంత క్షోభపడతానో ఇతరులను కొట్టేటప్పుడు కూడా, లేదు ఇతరులకి ఆ విధమైనటువంటి దెబ్బ కలిగిన సందర్భంలో కూడా మన మనస్సు అనేటటువంటిది ఆ విధంగానే ఉండాలి. ఇది సాక్షాత్తు నా శరీరమే ఆ విధంగా ఇబ్బంది పడింది కాబట్టి మనం ఈ విధంగా ప్రవర్తించకూడదు అనేటటువంటి గుణము వారిలో ఉండాలి. ఇంకా ఏ విధంగా ఉండాలట అని అంటే లోకంచాత్మని పశ్యతి. మన యందు ఏ ప్రసంగం జరిగినా, ఏ ఇబ్బందులు జరిగినా అవన్నీ కూడా పరులందరికీ కూడా ఈ విధంగానే జరుగుతున్నాయి, పరులకు జరిగినటువంటివన్నీ కూడా నాకు ఈ విధంగా జరుగుతున్నది అనేటటువంటి బుద్ధి భావనతో, అది అధర్మ విషయములు కావచ్చు, ధర్మ విషయములు కావచ్చు, ఏదైనానూ కూడా సుఖదుఖాల యందు మనం సుఖంగా ఉన్నామంటే సరిపోదు, మనకు ఎదురుగ్గా ఉన్నటువంటి వారు కూడా, మన పక్కన ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి. వారు ఆ విధంగా తృప్తిగా ఉన్నారా లేదా మనం ఒకసారి విచారించుకోవాలి. అలా లేకపోతే తత్సంబంధమైనటువంటి విషయ నిర్ణయంలో మనం కాస్త సహాయం చేసి వారిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా వారిలో ఏదైనా సరే, మనలో ఏదైనా ఇబ్బంది అయితే వారికి కూడా ఆ విధమైనటువంటి స్థితి కలిగేట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో పరావరజ్ఞో యశక్తః సతు భూతాని పశ్యతి, అలా సమర్థుడైనటువంటి జ్ఞాని మాత్రమే ఆ విధమైనటువంటి స్థితిని కలుగ చేసుకొని ఉంటాడు. అది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు, కానీ కృషితో నాస్తి దుర్భిక్షం అని వాక్యం చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనాను కూడా ఖచ్చితంగా సాధించవచ్చు. అది సాధించాలి అంటే ఫస్ట్ మీరేం చేయాలి? తత్సంబంధమైనటువంటి కర్మాచరణ చేయాల్సిందే. మీరు అది చేయకుండా నాకు ఇదేదో రాదు, నా వల్ల కాదు, నేను చేయడానికి అశక్తుణ్ణి, లేదు నేను అయోగ్యుణ్ణి అనుకుంటే ఎప్పుడూ కూడా మనము నిత్యము అయోగ్యులముగానే మిగులుతాం. మనం ఎందుకు చేయలేం? ఎదుటివాడు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మన వయసులో ఉన్నటువంటి వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మనం ఎందుకు ఆ విధంగా ప్రవర్తించలేకపోతున్నాం? మన అసామర్థ్యం కేవలం. కాబట్టి మనం ఖచ్చితంగా దీనిని మనం జయించాలి అనేటటువంటి సత్సంకల్పం ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇది దుర్మార్గపు యొక్క చర్యల యందు ఈ విధంగా ఉండకూడదు, మంచి చర్యల యందే ఈ విధంగా ఉండాలి. అందరూ కూడా తప్పుడు త్రోవ పెట్టేటటువంటి వారిని ఆదర్శకంగా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా తీసుకోకూడదు. మనకు ఏది మేలుకు జరుగుతుందో, దేని ద్వారా మనకు దుఃఖము రాకుండా సుఖం మాత్రమే వస్తుందో దానిని మనం చెగడానికి ప్రయత్నించాలే కానీ అన్య విషయంలో పోటీ పడకూడదు. దానిని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఎవడైతే ఉంటాడో సహ పరావరజ్ఞ, వాడు సమర్థుడైనటువంటి వాడు, ఆత్మరూపకంగానే తనను ఏ విధంగా అయితే భావిస్తాడో ఎదుటి వాళ్ళను కూడా ఆ విధమైనటువంటి స్థితిని వాడు కలుగుతాడు, స్థితిని పొందుతాడు అని దాని యొక్క తాత్పర్యం. ఆ తదుపరి పశ్యత సర్వభూతాని సర్వావస్థాసు సర్వదా బ్రహ్మభూతస్య సంయోగః నాశుభేన ఉపపద్యతే. అజ్ఞానమూలం తంక్లేశం అతివృత్తస్య పౌరుషం లోకవృత్తి ప్రకాశేన జ్ఞానమార్గేణ గమ్యతే. ఇంకా ఏమంటున్నారు అని అంటే, ఈ అజ్ఞానమూలం పౌరుషం క్లేశం తం, ఈ మనం ఇది పూర్వం చెప్పుకున్నాం. అంటే చెడు త్రోవలో వచ్చేటటువంటి వారిని, చెడు త్రోవను అనుసరించేటటువంటి వారిని మనం ఆదర్శకంగా తీసుకోకూడదు, మంచి త్రోవలో ఉండేటటువంటి వారిని మాత్రం మనం ఆదర్శకంగా తీసుకోవాలి. అయితే దీని ద్వారా ఏం ఫలము అని అంటే, మంచి త్రోవలో ఉన్నటువంటి వారిని మనం ఆదర్శకంగా తీసుకున్నట్లయితే మనకు సుఖం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందుతాం. అదే చెడు త్రోవలో అనుసరించేటటువంటి వారిని మనం ఆదర్శకంగా తీసుకుంటే దుఃఖం కలుగుతుంది, అజ్ఞానము కలుగుతుంది, ఉత్తమమైనటువంటి స్థితి రాకుండా ఏదో చాలా నీచమైనటువంటి స్థితిని, కర్మగతులను మనం ఆచరిస్తూ నిత్యము కూడా నలుగురితో మనం ఇబ్బంది పడుతూ, వారి చేత మనం పీడింపబడుతూ బాధపడుతూ ఉంటాం. కాబట్టి మనకు అది అవసరం లేదు. కాబట్టి అందుకే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారు అని అంటే, అజ్ఞానమూలంతం క్లేశం, ఏదైతే మనం అజ్ఞానము ద్వారా రాబడినటువంటి, అంటే చెడుత్రోవ ద్వారా మనము చెడుత్రోవను అనుసరించడము ద్వారా మనకు రాబడినటువంటి దుఃఖం, క్లేశం, బాధ ఏదైతే ఉందో ఆ బాధ అజ్ఞానమూలం తంక్లేశం అతివృత్తస్య పౌరుషం లోకవృత్తి ప్రకాశేన జ్ఞానమార్గేణ గమ్యతే. దానిని ఎప్పుడూ కూడా అతివృత్తస్య, అతిక్రమించినటువంటి వాడై, అటువంటి బాటను వాడు అతిక్రమించినటువంటి వాడై, ఎవరు?
మంచి సత్పురుషుడు అజ్ఞానమైనటువంటి దానిని, ఆ పంథను, ఆ గతిని, ఆ దారిని వాడు విస్మరించినటువంటి వారై, దానిని అతిక్రమించినటువంటి వారై వాడు ఏం చేస్తాడు అని అంటే లోకవృత్తి ప్రకాశేన జ్ఞాన మార్గేణ గమ్యతే. జ్ఞాన మార్గంలో మాత్రమే వాడు నడుస్తూ ఉంటాడు. అజ్ఞానంగా ఉన్నటువంటి బాధలన్నిటినీ కూడా అతిక్రమించి సన్మార్గంలోనే వాడు ప్రవర్తిస్తాడు. ఎప్పుడు అనంటే వీడు జ్ఞాని అయినప్పుడు. ఆ మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది అని అంటే తరువాత శ్లోకాలలో నిదానంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనాది నిధనం జంతుం ఆత్మయోనిం సదావ్యయం అనౌపమ్య ముమూర్తంచ భగవాన్ ఆహ బుద్ధిమాన్. సరే, ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? బుద్ధిమంతుడైనటువంటి భగవాన్, సాక్షాత్తు ఆ భగవంతుడే ఏం చెబుతున్నారు అనంటే అనాది నిధనం జంతుం, ఆ తన నిశ్వాస రూపమైనటువంటి వేదాలలో ముక్తుడైనటువంటి ఈ జీవుని గురించి చెబుతూ ఉన్నారనమాట. ఏమని చెబుతున్నారు అనంటే అనాది నిధనం, వాడికి ఆద్యంతములు లేనటువంటి వాడు. ఎవరు లేరు అనంటే మనకు లేదు. మనకు అనంటే మనలో ఉన్నటువంటి ఆత్మ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఆద్యంతములు లేవు. ఇంకా ఏమి అనంటే సదావ్యయం అనంటే ఇక్కడ వీరేం చెబుతున్నారు అనంటే అవ్యయం, నాశనం కానటువంటి వాడు, ఎప్పుడూ కూడా మార్పు లేనటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఎవరికి కూడా సాటి లేనటువంటి వాడు. ఇంకా ఏ విధమైనటువంటి వాడు అనంటే వీడు నిరాకారుడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో, పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు అనేటటువంటి వాడు ఆద్యంతం లేనటువంటి వాడు. అంటే వాడికి ఆది అంతం లేనటువంటి వాడు. అదేవిధంగా నిర్వికారుడు, వాడికి ఎటువంటి గుణములు లేనటువంటి వాడు. అదేవిధంగా వాడు ఇంకా ఎటువంటి వాడు అనంటే స్వయంభువ, సాక్షాత్తు తనంతకు తాను పుట్టినటువంటి వాడు, ఆత్మయోని. ఈ విధమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఈ ఆత్మ అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమి అనంటే తపోమూలమిదం సర్వం యన్మాం విప్రాన్ పృచ్ఛసి ఇంద్రియాణ్యేవ సంయమ్య తపో భవతి నాణ్యథా. వీటికన్నిటికీ కూడా ఈ విధమైనటువంటి స్థితి మనకు కలగాలి అనంటే మనకు ఈ పాంచభౌతిక శరీరంలో ఈ ఆత్మ ఎవరైతే ఉన్నారో, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఈ పురుషుడు అనేటటువంటి వారు అందరికీ కూడా అతీతుడు. అదేవిధంగా పరుల యొక్క బాధను కూడా తన బాధగా అతను తీసుకొని నలుగురికి కూడా ఉపయోగపడుతూ ఉండేటటువంటి వాడు. రెండవది ఆద్యంతములు లేనటువంటి వాడు, నిర్వికారుడు. ఇలాంటి వచనాలన్నీ కూడా వీడికి ఎప్పటికీ సిద్ధిస్తాయి అని అంటే కేవలము ఇంద్రియాణ్యేవ సంయమ్య. ఖచ్చితంగా వీడు ఇంద్రియములు అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు రెండింటినీ కూడా సంయమనం చేసుకొని తపోభవతి నాణ్యత, అప్పుడు వాడు తపస్సు కొరకు తపఃప్రభావంతుడై అవుతాడు, తపస్వి అవుతాడు. దీనికన్నిటికీ మూలమేమి అని అంటే తపోమూలమిదం సర్వం అని చెప్పడం వలన ఖచ్చితంగా ఈ విధమైనటువంటి స్థితి మనకు కలగాలి అని అంటే దీనికి కారణం ఏమిటి అంటే కేవలము తపస్సే. ఆ తపస్సు ద్వారానే మనం ఈ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము. కాబట్టి తపోభవతి నాణ్యత, ఇంకొకటి లేదు అని చెప్పడం జరుగుతుంది. ఆ తదుపరి ఇంద్రియాణ్యేవ తత్సర్వం యత్స్వర్గ నరకావుభౌ నిగృహీత విసృష్టాని స్వర్గాయ నరకాయ చ. ఈ శ్లోకములను కూడా మనం యథావిధిగా రేపటి ప్రవచనంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందులో భాగంగా వనపర్వ అంతర్గత ప్రవచనంలో భాగంగా ఈరోజు 31వ అధ్యాయంలో 15వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. ఆచార్యుల వారి ద్వారా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం అతో నార్హసి కళ్యాణి అతో నార్హసి కళ్యాణి ధాతారం ధర్మమేవ చ ధాతారం
సారం ధర్మమేవ చ राज्ञिमूढेन मनसा राज्ञिमूढेन मनसा क्षेप्तुं शङ्कितुमेव च क्षेप्तुं शङ्कितुमेव च उन्मत्तान् मन्यते बालः उन्मत्तान् मन्यते बालः सर्वानागतनिश्चयान् सर्वानागतनिश्चयान् धर्माभिशङ्को नान्यस्मात् धर्माभिशङ्को नान्यस्मात् प्रमाणमधिगच्छति प्रमाणमधिगच्छति इन्द्रियप्रीतिसम्बद्धम् इन्द्रियप्रीतिसम्बद्धम् यदिदं लोकसाक्षिकम् यदिदं लोकसाक्षिकम् एतावन्मन्यते बालः एतावन्मन्यते बालः मोहमन्यत्र गच्छति मोहमन्यत्र गच्छति प्रायश्चित्तन्न तस्यास्ति प्रायश्चित्तन्न तस्यास्ति यो धर्ममभिशङ्कते यो धर्ममभिशङ्कते ध्यायन् सकृपणः पापः ध्यायन् सकृपणः पापः न लोकान् प्रतिपद्यते न लोकान् प्रतिपद्यते प्रमाणाद्धिनिवृत्तो हि प्रमाणाद्धिनिवृत्तो हि वेदशास्त्रार्थनिन्दकः वेदशास्त्रार्थनिन्दकः कामलोभाति गोमूढः कामलोभाति गोमूढः नरकं प्रतिपद्यते नरकं प्रतिपद्यते यस्तु नित्यं कृतमतिः यस्तु नित्यं कृतमतिः धर्ममेवाभिपद्यते धर्ममेवाभिपद्यते अशङ्कमानः कल्याणी अशङ्कमानः कल्याणी सोमुत्रानन्त्यमश्नुते सोमुत्रानन्त्यमश्नुते आर्षं प्रमाणमुत्क्रम्य आर्षं प्रमाणमुत्क्रम्य धर्मन्न प्रतिपालयन् धर्मन्न प्रतिपालयन् सर्वशास्त्रातिगोमूढः सर्वशास्त्रातिगोमूढः सञ्जन्मसु न विन्दति सञ्जन्मसु न विन्दति यस्य नार्षं प्रमाणं स्यात् यस्य नार्षं प्रमाणं स्यात् शिष्टाचारश्च भाविनी शिष्टाचारश्च भाविनी न वै तस्य परो लोकः न वै तस्य परो लोकः नायुमस्तीति निश्चयः నాయమస్तीति నిశ్చయః. చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేణుగోపాల్ గారు గోవిందనామ సంకీర్తనకు సిద్ధంగా ఉన్నారు. గానం మన చేత అందరి చేత చెగించడానికి. కాబట్టి మనమంతా కూడా వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవ
అవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్క గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోకుల ఆపదవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా క్షమా ప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు
ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.